ఫోన్ ట్యాపింగ్ లో సినీ పరిశ్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేశారని ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణ జరగాలని మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు డీజీపీని కోరారు. ఆయన బుధవారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలని తాము కోరినట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో నిందితులను రిమాండ్కు పంపించాలన్నారు. ఒక్కో ఫిర్యాదుపై ఒక్కో కేసును నమోదు చేయాలని కోరారు. ఏ దేశంలో కొన్నారు, ఎన్ని పైసలు కొన్నారు, కొనేతందుకు అమెరికా పోయినా డిఎస్పీ ఎవరు, కొనేతందుకు అమెరికా పోయినా ఆ డిఎస్పీతో పాటు పోయినా అప్పటి డీజీపీ పిఏ ఎవరు, ఒక పిఏ అమెరికా కొంటాడా, ఒక పిఏ డివైస్ కొంటాడా? ఇదా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. 1200 మంది పిల్లలను చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో మా ఆత్మాభిమానాన్ని కాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లో ట్యాపింగ్ చేసినటువంటి చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్, జోగినిపల్లి సంతోష్ అనే ఈ దుర్మార్గులని వెంటనే ముద్దాయిగా చేసి రిమాండ్ చేయించారని చెప్పి నేను రాష్ట్రానికి మా మాట మన్నించి సెక్రటరీ కట్టి ముద్దాయిలను అరెస్ట్ చేస్తారని నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ మా నమ్మకాన్ని పోలీస్ శాఖ పంపు చేస్తే ఇంకో విషయం కొందరు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారంట, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారంట. అందుకని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్నారు, 5 గంటలకు తెలంగాణకు వస్తుంది. హైకోర్టు కొందరికి పూర్తి చేస్తారు. తెలుగు మాట్లాడే మా తెలంగాణ జడ్జిలారా ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పింది. ఈ జడ్జిల ఫోన్లు కూడా కొంతమంది చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు పోలీసులు విన్నారు. నాట్ ఓన్లీ యూజ్డ్ ఇన్ తెలంగాణ, కర్ణాటక ఎలక్షన్ ఉంటే ఈ డివైస్ బీదర్ పోతుంది, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఉంటే ఈ డివైస్ సూర్యాపేట కోదాడ మధ్య పోయి ఆంధ్రప్రదేశ్ పోతుంది. దీని వైశాల్యం తెలంగాణ ఎల్లలు దాటి కర్ణాటకలో కుమారస్వామి కోసం, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కోసం ఇట్లా వాళ్ళు ఇష్టం ఉన్న